హాయ్ ఫ్రెండ్స్, సొరకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. ఒక లేత సొరకాయ తీసుకొని తొక్క తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కడిగి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఒక 15 పచ్చిమిర్చి 4 చిన్న టమాటాలు కడిగి ఆ బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని ఉడకబెట్టండి ఒక 15 నిమిషాల పాటు. ఇప్పుడు ఉడికిన టమాటా పచ్చిమిర్చి తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఉడుకుతున్న సొరకాయ ముక్కల్లో వేసుకోండి. ఇప్పుడు ఉడికిన సొరకాయ ముక్కల్ని ఉల్లిగడ్డను తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి, చల్లార్చాలి. మిక్సింగ్ బౌల్ లో సొరకాయ ముక్కల్ని వెల్లుల్లిపాయల్ని వేసుకోండి. మిర్చిని ఇలా తొడిమ తీసి వేసుకోండి. ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు టమాటా పైన లేయర్ తీసేసి మిక్సింగ్ బౌల్ లో వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టండి. ఇప్పుడు వేరొక బౌల్ స్టవ్ పైన పెట్టి ఆయిల్ పోసి కొన్ని ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వేసుకోండి. కరివేపాకు రెబ్బలు వేసుకోండి. ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టిన సొరకాయ మిశ్రమాన్ని పోపులో వేసుకొని కలుపుకుంటే కమ్మటి సొరకాయ పచ్చడి రెడీ అండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.